హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్న కుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వాకింగ్ పోయే ముందురండి, ఎర్లీ మార్నింగ్ ఇది. వాకింగ్ పోయే ముందు హాట్ వాటర్‌లోకి లెమన్ వేసేసుకొని తాగుతానండి. ఇది వాకింగ్ పోయే ముందరైతే తాగుతాను. వచ్చినాక లాట్ ఆఫ్ వాటర్ తాగుతాననమాట. సో, ఈ షూ వచ్చేసి మీషోలో పర్చేస్ చేశానండి వాకింగ్ వెళ్ళడానికి. సో, ఇవైతే చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి, మెసేజ్ చేస్తాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి మెసేజ్ చేస్తే నేను తప్పకుండా ఈ లింక్ అనేది తప్పకుండా ఇస్తాను. ఇప్పుడైతే వాకింగ్ వెళ్తున్నామండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా నైట్ వరకు వ్లాగ్ అయితే ఉంటదనమాట. మేము ధర్మవరం కూడా వెళ్తూ ఉన్నాము. అక్కడ పెళ్ళిలో లాస్ట్ ఘట్టం పందిల దేవరైతే జరుగుతుందనమాట. అది మేము ఎలా చేస్తాం, కొద్దిగా సీక్రెట్‌గా చేస్తామండి. అది ఎలా చేస్తామనేది మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నామండి. సో, ఇక్కడ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడొచ్చు. మేము వెళ్తున్నింది మేమిద్దరే గాదండి. సో, ఫ్యామిలీ వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇది వాకింగ్ అంటారా అండి? మార్నింగ్ లేసి టైమ్ పాస్‌కి అలా వెళ్తున్నామేమో అలా స్టాప్‌లొస్తాయన్నమాట. అస్సలు ఒక వేలో వాకింగ్ అయితే వెళ్ళమండి మేము. స్టాప్ చేసుకుంటూ, పిల్లలతో అరుచుకుంటూ అలాగే ఉంటదనమాట ఫ్యామిలీ వాకింగ్ ఇది. సో, తేజస్ అయితే సైకిల్ మీదొస్తున్నాడు. అన్విత అయితే మాతో పాటు నడుచుకొనొస్తూ ఉందనమాట. సో, తేజస్ చూడొచ్చు ఇక్కడ ఎంత పాటలు పాడతాడంటే వాడు. రోడ్డు మీద సక్కగా సైడ్ అంటే రానే రాడండి తేజస్సు. సో, ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాం వాకింగ్‌కైతే. సో, ఇప్పుడే సూర్యమామ పైకి వస్తూ ఉన్నాడనమాట. వస్తూనే దగదగా మండిపోయి వస్తూ ఉన్నాడు. ఈ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు గూడా చల్లగా ఉండదండి. అంత వేడిలొస్తున్నాయి. అంత వేడిగా ఉంటుందనమాట. ఇప్పటికీ బెంగుళూరు అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మనకైతే మాత్రం ఇంకా వర్షం అనేది ఇంగా పడలేదండి. అందుకే ఇంగా చాలా వేడి అయిపోతుంది. చూస్తున్నారా? ఎంత దగదగ సూర్యమామ వెలిగిపోతున్నాడో. అక్కడ చందమామ గూడా గనిపిస్తుంది. ఇందాక చూసారా మీరు? చందమామ గూడా గనిపిస్తుందనమాట. చందమామ గనిపిస్తుంది, సూర్యమామ గనిపిస్తున్నాడు. సో, దగదగ మండిపోయి ఉదయిస్తున్నాడనమాట సూర్యమామ. సో, ఇక్కడ చూడొచ్చు మేము వాకింగ్ వెళ్ళే దారిలో పాపం దినానికి చెరువులో నీళ్ళైతే తగ్గిపోతున్నాయండి. ఈ వర్షాలు వస్తే ఈ నీళ్ళు అలాగే సేవ్ అయితాయన్నమాట. సో, లేదంటే ఈ ఒకొక్క దినానికి తగ్గిపోవడమే గానీ, ఎక్కడా ఉండదు. సో, ఇక్కడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఎవ్రీ డే ఒకే జ్యూస్ కాకుండా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క జ్యూస్ అయితే చేసుకొని తాగుతూ ఉంటామనమాట. ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశానండి. ఇంకొక రోజు ఆకుకూరలు వేసి చేస్తాను. లేదంటే బూది గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యూస్ అయితే తాగుతూ ఉంటామనమాట. ఈరోజైతే క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ అయితే చేసుకొని తాగేసామండి. ఇప్పుడు రెడీ అయిపోయి మేము ధర్మవరం బయలుదేరుతున్నామండి. ఇప్పుడైతే పొంగల్ చేసేసానండి. పొంగల్ అందరూ తినేసి బయలుదేరామనమాట. ఇక్కడ పెళ్లి నుంచి ఇంటికి పిల్లలు డైరెక్ట్‌గా తోడుకొనొచ్చేసాను కదండీ! ఇక్కడ ధర్మవరం స్టార్ట్ అవుతున్నామనమాట ఇప్పుడు. మేము పిల్లలం అందరము బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే అరౌండ్ 10:00 కావస్తోంది. సో, బయలుదేరి మధ్యలో ఎంత వేడి 10:00కే దగ్గర మండిపోతుందండి అసల. అందుకైతే మధ్యలో చెరుకు రసం తాగుతూ ఉన్నామనమాట. డీహైడ్రేషన్ అయిపోకోకుండా. నేనైతే ఇక్కడ అందరికీ ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేసి దాంట్లో ఎంత పడుతుందో అంతనును అంటే ఒక గ్లాస్ తక్కువ వేసుకొని దాని నిండా ఐస్ క్యూబ్స్ ఏయించుకున్నానండి. చల్లగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు చల్లగా తాక్కొనైతే వెళ్ళామనమాట. సో, జ్యూసెస్ తాగొచ్చు. జ్యూస్‌లు మనకి అంత మంచివి కాదండి. ఇలాంటి చెరుకు రసం ఉంటే చాలా హెల్త్‌కి మంచిది. ఇలాంటివి ట్రై చేయండి. జ్యూసెసు అస్సలు పిల్లలకి ఇవ్వద్దండి. సో, ఇంటికి రాగానే భోజనం అంతా తినేసి సో, ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే సేరుం పావు బియ్యం తీసుకున్నామండి. అలాగే కొద్దిగా బ్యాళ్ళు తీసుకున్నామనమాట. ఇది పులగంబువ వండడానికండి, ముత్యాలమ్మ చేయడానికి. ఇక్కడ కుండలో చేస్తారండి. కుండలో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నం అయితే వండేసామండి. చిన్న బియ్యం పెట్టుకోకుండా దొడ్డు బియ్యం అంటారు గదండీ! ఆ బియ్యమే పెట్టుకోండి. మంచిగా అయితుందనమాట. సో, ఇక్కడ కుండలో వండుతున్నాము. జాగ్రత్తగా అయితే వండాలి. సో, ఇక్కడైతే మేము అన్నమంతా అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత మేము దేవుడికి ముద్దలు చేయడం అయితే
ఇంగ మేము స్టార్ట్ చేస్తామనమాట. ఇక్కడ నేను స్టార్ట్ చేసేసాను నీట్‌గా మొహం కడుక్కేసుకొని, ఇంగ ఫ్రెష్‌గా అయితే కూర్చొనేసామండి ఇక్కడ. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్లేట్‌లోకి చల్లగా చేసుకుంటున్నాననమాట. మరీ సల్లగా అయిపోకూడదండి. సల్లగా అయిపోయినా కూడాను ముద్దుకు రాదనమాట. పగిలిపోతూ ఉంటది. బ్రేక్ అయిపోతుందండి ఇది ఇక్కడైతే. కాలేదే కొద్దిగా కాలేదే చల్లగా అయిపోకుండా ముందుగానే సో, ఒక 5 ముద్దలు ఎర్రగడ్డ పెట్టడానికండి. ఇంగ 5 ఇంగ కొంచెం చిన్న సైజు దీపాలు చేయాలి. అలాగే 5 పిడుసులు చేయాలి. అలాగే 4 ప్లేట్లు చేయాలనమాట దీపాల కిందకి. 4 కాదు 5 ప్లేట్లే చేయాలి. సో, ఒక్కొక్క చోటు ఒక్కొక్క దీపం కింద ప్లేటు, ఒక ముద్ద అనమాట సైడ్‌లో పెడతాము. ఒక్కొక్కరు చేసేవాళ్ళు 2 ముద్దలు గూడా చేస్తారండి. 2 పిడుసులు కూడా చేస్తారనమాట. ఇక్కడ ఒకే పిడిస అత్తమ్మ చేయమనింది. ఒకటే చేశాననమాట. సో, ఇక్కడ వచ్చేసేసి నేను బాగా రాదీయాలండి ఇది కూడాను. ఒక్కొక్క చోట ఉంటలు మనం తీసుకోండేటివి ఉంటది కదండీ! ఉంటలుగా ఉంటది. అంతా నీట్‌గా రాదిచ్చి మెత్తగా ఆల్రెడీ మెత్తగా అయిపోయుంటుంది. ఇంకొద్దిగా రాదిచ్చి చల్లగా అయిపోకుండా ముందుగానే మనం ముద్దలు కట్టుకోవాలండి. ఇలాగే పెళ్ళికి ముందు కూడాను ముత్యాల ముంచేస్తామండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తాము. ఎక్స్‌ట్రా వచ్చేసి చీరలు పెళ్ళికొడుకు బట్టలు పెట్టుకుంటాము. పెళ్ళికూతురుకి సంబంధించిన జ్యువెలరీ ఏమేమి తెచ్చింటామో కాళ్ళు మెట్ల నుంచి ముక్క పుడుకు ఆ అమ్మాయికి ఏమేమి పెళ్ళికొడుకు వాళ్ళు జ్యువెలరీ తీసుకొనుంటారో అన్నీ పెట్టి పూజిస్తారనమాట. ఇప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈ ఈ ఈ పెళ్లి ముందుకు చేసేదాప్పుడు బట్టలు పెడతామండి. పెళ్లి తర్వాత చేసేదికి బట్టలు పెట్టము. యాటని కొడతామనమాట. అది నల్ల మేకపోతే కొడతామండి. తెల్ల డాట్ కూడా ఉండకూడదు ఆ మేకపోతుకి. అంత ప్యూర్‌గా నల్లగా ఉండాలనమాట. ఎక్కడ ఒక్క మచ్చ కూడా తెల్లగా ఉండకూడదు. చూసారంటే ఇక్కడ నేను ఒక 4 ముద్దులు అయ్యేటట్టు చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఒక ముద్దు చూస్తున్నారా? ఇలా గుంతగా చేసుకోవాలి. దీపం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఎక్కువ గుంత తీసుకోకూడదనమాట. ఇది ఎర్రగడ్డ ఆ సైజు ఎర్రగడ్డని చూసుకొని పెట్టుకోవాలండి. లేదంటే ఎర్రగడ్డ లోపలికి వెళ్ళిపోతుంది. ఎర్రగడ్డ కనిపించదనమాట. సో, ఇక్కడ చూసారంటే ఇలా నేను ఒక 5 చేసుకున్నాను. ఒకటి పెద్దది చేసుకున్నాననమాట. పెద్దది ఎందుకు చేసుకున్నానంటే మధ్యలో పెట్టి పూజ చేసేందుకు. అదే ముత్యాలమ్మ. సో, పక్కలో పెట్టే కళ్ళు మూగుట్లో కళ్ళు పోసి పెట్టేది అది ఎల్లమ్మ అనమాట. సో, ఈ 2 మధ్యలో పెట్టేసుకొని ఆ చుట్టూ 4 దీపాలు అలాగే అన్నం ముద్దలు అన్నీ కలిపితే 10 వస్తాయండి. సో, ఇవన్నీ చేసేసుకోవాలండి. ఫస్టే చేసేసుకున్నామంటే ఇంక ముగ్గు పోసి సో, పసుపు గంజలం ఆవు గంజితో అలకేసుకొని స్క్వేర్ షేప్ చేసేసుకొని ఇంక పెట్టుకోవడానికి ఈజీ అయితుందన్నమాట. ఇదే ఫస్ట్ ప్రాసెస్సు. సో, ఇది చేసేసి ఒక చోట ఎవరో తిరగని చోట పిల్లలు అసలు పారాడని చోట పెట్టుకోవాలి. పిల్లలేమన్నా ఉంటే జాగ్రత్తగా దేవునింట్లో పెట్టేసి వాకులేస్తే చాలా మంచిదండి. మాలాంటి పిల్లలున్నారంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దీపాల కింద అంతలో అత్తమ్మ పూజ చేసేసి ఆరతి కూడా ఎత్తుకొనొచ్చిందనమాట. చూస్తున్నారా? ఇలా అయితే చేసేసుకున్నాము. నేను ఇక్కడ ముందు చేశాను గదండీ ప్లేట్‌లాగా. అది దీపం కిందకి ప్లేట్ అనమాట. సో, ఇంగా చిన్న పిడుసులు అన్నాను గదా! అక్కడ కనిపిస్తున్నాయి కదండీ చిన్న చిన్న పిడుసలు, అన్నం పిడుసలు. ఇవి ప్లేట్లనమాట దీపాల కిందకి. సో, దీపాలు పెట్టేదానికైతే మాత్రం కొద్దిగా గుంత ఎక్కువగా తీసుకున్నాను. సో, ఇవి దీపాలకనమాట. కొంచెం చిన్నగా తీసుకునేదానికి ఎర్రగడ్డలు చుచ్చడానికి. సో, చూస్తున్నట్లయితే అన్నీ చేసేసుకున్నానండి. అన్నీ చేసేసుకొని ఇప్పుడు బొట్లు పెట్టి దాంట్లో పెరుగులో అద్ది ఎర్రగడ్డలు పెట్టేసి నూనె ఒత్తి అంతా వేసేసి నేను రెడీగా పెట్టుకున్నాననమాట. రెడీగా పెట్టుకున్నామంటే ఒక చోట పూజకి అంతా సిద్ధం. ఇక్కడ బొట్లు పెట్టే ముందరే మేము పోగు తాడులు కూడాను రెడీ చేసి పెట్టుకున్నామనమాట. 5 పోగు దారాలు వేసేసుకొని అందుకి పసుపు రాసేసుకొని పెట్టేసుకున్నాము. ఇది వచ్చిన వాళ్ళు కూడాను కట్టుకుంటారండి.
అమ్మకి కట్టింటాం కదా! అది మాత్రం ఇంటి వాళ్ళు కట్టుకుంటాము. ఇంగ అక్కడ పెట్టిండేది కూడాను వచ్చిన వాళ్ళు కట్టుకుంటారనమాట. అది వచ్చిన వాళ్ళు కూడాను కొత్త వాళ్ళే మా అన్నదమ్ములయ్యే ఉంటాం. మా ఆయనకి అన్నదమ్ములు పందిల్ దేవరు ఉండే వాళ్ళే వస్తారనమాట. ఇది చేయడం కూడా మేము నైట్‌లో చేస్తామండి. ఎవరు చూడరు. ఎవరు వచ్చి తినరు కూడాను. మేము మాత్రమే తింటాము. మేము మాత్రమే పూజ చేసుకుంటాం ఇది. ఇంగెవరు చేసుకోరు. కొత్త వాళ్ళే కూడాను గోత్రం సెపరేట్‌గా ఉంటది. కొందరికి అలవాటుంటది. కొందరికి అలవాటుండదు ఈ పూజ. సో, ఇక్కడ చూస్తున్నారా నేను పెరుగులో డిప్ చేసి అక్కడ పెడుతున్నాననమాట. ఇక్కడ కనిపిస్తుందా మధ్యలో పెద్దగా సైజు 4 చిన్నగా ఉన్నాయి. ఒకటైతే పెద్దగా ఉంది. అదే ముత్యాలమ్మ. సో, మధ్యలో పెడతామనమాట. సో, ఇక్కడ 5 దాండ్లకి ఎర్రగడ్డలు పెట్టేసానండి. అమ్మవార్లు చేసేసాను. ఇక్కడ ఇంగ 5 వచ్చేసి దీపాలండి. దీపాలు యాక్చువల్‌గా చిన్నగా చేస్తారనమాట. నాకీ చిన్నగా చేసేది రాదండి. నేను కూడా ఫస్ట్ టైమ్ చేశాననమాట ఇక్కడ. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే చిన్నగా చేస్తారండి. అది ధర్మవరంలో అయితే నాకి రాదు. యాక్చువల్‌గా నేను చేసిండేది ఫస్ట్ టైమ్. అందుకే ఇలాగే దీపంలాగే చేసేసాను. పెద్దగానే చేశాను. అవి పెద్దగా చేశాను. ఇది కొద్దిగా ఒక ఇంచెస్ తక్కువగా చేశాననమాట. ఇలా అయితే పగిలే ఛాన్సెస్ అస్సలుండదండి. నేను నెయ్యి ఒత్తులు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలని నెయ్యితో బుడ్డొత్తులు పెట్టుకున్నామంటే తొందరగా వెలుగుతాయనమాట. సో, ఇక్కడైతే నేను ఇంగ పూజ చేసే ముందు చెత్తూడుసుకొని ఒకసారి మాఫ్ పెట్టేసి పసుపు, ఆవు పంచితం అనమాట ఇది. కొద్దిగా పసుపు, ఆవు పంచితంతోనే మనం స్క్వేర్ షేపు మనకి ఎంత పెద్దగా పెట్టుకుంటామో అంత పెద్దగా అలుక్కొని దాని మీద రంగోలి వేసుకొని దాని మీద ఏపాకు పరిసి ఇవైతే ఏమేం చేసామో అన్నీ పెట్టుకోవాలనమాట. ఒక్కొక్కటిగా నేను ప్రాసెస్ అనేది చూయిస్తాను. నేను ఎలా చేస్తున్నానో చూయిస్తాననమాట ఇక్కడ. సో, చూస్తున్నారు గదండీ! నేను ఇలా గంజులము ఆవు పంచితం కొద్దిగా ఎక్కువగానే పసుపు వేసుకొని ఇలా నీట్‌గా స్క్వేర్ షేపు మూలలు కూడా చక్కగా రావాలంటండి. అత్తమ్మ నేను ఇక్కడ చెప్తూనే ఉంది. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను గదండీ! అత్తమ్మ పక్కలోనే ఉంది. నాకు నీట్‌గా చెప్పిస్తూ ఉంది. ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పిస్తుంటే నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాననమాట. నేను ఇంటికి పెద్ద కోడలిని ఇక్కడ. సో, ఫస్ట్ అయితే మధ్యలో ముగ్గు వేసేసి సైడ్స్ కూడా గెరలు వేసుకోవాలి. అది నీట్‌గా 4 వైపులా గెరలు ఇక్కడ ఏదైనా ముగ్గు వేసుకోవచ్చండి. అదే అని ఏమి లేదు. ఏ ముగ్గైనా మనకొచ్చే ముగ్గు వేసుకోవాలి. అది నీట్‌గా వేసుకోవాలి. సో, నేను ఇలా అయితే వేశానండి. నాకొచ్చినట్టు నేను వేశాననమాట. సో, ఇలా అయితే ముగ్గు వేసేస్తూ ఉన్నాననమాట. పందిల్ దేవరు స్టార్ట్ చేయడం అయితే 3 గంటలకైతే ముత్యాలమ్మని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశామండి. అయిపోయేసరికి సరిగ్గా 5:30, 6 గంటలు దాదాపు 6 గంటలు దగ్గరికి వచ్చేసిందనమాట. సో, అంత లేట్ అయితే పడుతుంది. ఇంగా టైం ఉందని చూసుకుంటే మాత్రం 7 గంటలకే స్టార్ట్ చేశామంటే మనం తినడానికి 10, 11, 12 కూడా కావచ్చనమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేశామంటే అంత బిర్యానీ అయిపోతుంది. ఏమంటే మొబ్బు కావాలండి. కనీసం 7 గంటలు కావాలనమాట మనము యాట కొట్టడానికి. సో, ఇక్కడంతా చూసారా? ఫస్ట్ ముగ్గేసుకున్నాను. ఫస్ట్ అలుక్కున్నాను పసుపు గంజులంతో. తర్వాత అయితే యాపాకు పరుసుకున్నాము. ముగ్గు వేసుకొని నీట్‌గా ఒత్తుగా ఏది జాగా కనపడుకోకుండా యాపాకైతే పరుసుకున్నామండి. పరుసుకున్న తర్వాత మేమేమేమైతే చేశామో అన్నీ పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క ముద్దకి మనం తాంబూలం పెట్టాలి, పూలు పెట్టాలి. అలాగే అంతా పెట్టిన తర్వాత చుట్టూ పూలు పరిసి మధ్యలో కూడా చూస్తున్నారా పెద్ద ముద్ద, అలాగే దాని ముందర దీపం, ఒక చిన్న పిడుసు, అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి కూడాను పోగు దారంతో మనం నీట్‌గా యాపాకుని అల్లుకొని చేసుకోవాలి. ఇక్కడ గొంతు తొగుతున్నారు ఎందుకంటే, సో, మేము తిన్న ఏ నాన్ వెజ్ యాట కొట్టింటాం కదండీ! నల్ల మేకపోతు యాట కొట్టింటాం కదా! అది ఎక్కడ మేము ఒక్క ముక్క కూడా బయటకు పోనీకోకుండా ఆ గొంతులోకే వేసి పూంచేసేయాలండి. అది అప్పుడు తానే గొంతు ఇక్కడ మేము పూజ చేయడానికి స్టార్ట్ చేశాము. అక్కడ గొంతు కూడా తీపిస్తున్నారనమాట మా మామ వాళ్ళు. సో, ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశామండి. ఇలాగా మా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు దీపారాధన అయితే చేస్తూ ఉన్నారండి. ఇక్కడితో
పెళ్లి సందడి 5 రోజుల పెళ్లి సందడి ముగుస్తుందండి. ఈ చేసేసామంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా బయటికి వెళ్ళొచ్చు. అంతవరకు బయటికి వెళ్ళడానికి కూడా లేరండి. పొలమేర్లు దాటుకొని బయటకి కూడా వెళ్ళకూడదు. అక్కడక్కడే తిరగొచ్చు గానీ, పొలిమేర్లు దాటుకొని ఎక్కడ వెళ్ళకూడదు. నార్మల్‌గా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే మాత్రం చప్రం పీకాక అది పెరగన్నం వేసి చప్రానికి పూజ చేసి, టెంకాయ కొట్టి, పెరగన్నం వేసి గిర్ర తిప్పనిస్తాము. మేమైతే ఇక్కడ ముత్యాలమ్మని చేసిన తర్వాతే, యాట కొట్టిన తర్వాతే మళ్ళీ టెంకాయ కొట్టి మేమైతే గిర్ర తిరిగేస్తామనమాట. ఇక్కడ చూస్తున్నారా? కొట్టిన తక్షణమే తలెత్తుకొనొచ్చి లోపల పెట్టి, దాని నోట్లో కాలు పెట్టేసి 3 సార్లు తీర్థం నీళ్ళు కుంకుమ, పసుపు వేసి 3 ఆట్లు తీర్థం నీళ్ళేసి చెవు ఇలా లాగితే ముక్కు ఇదిరిస్తదనమాట. ఇక్కడ గమనించారంటే ముక్కు విదిరిచ్చిందని షేక్ చేసింది. అదే అమ్మ మహత్యం అనమాట. సో, విదిరిస్తే మీ కోరుకున్న కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు ముక్కు విదిలిచ్చిందనమాట. సో, పెళ్లి కూతురు చెవులు ఇడిసిన తర్వాత కూడా ముక్కు విదిలిచ్చింది. నీట్‌గా చేశాము. అమ్మ వరం ఇచ్చేసింది. వాళ్ళు ఏమేం కోరికలు కోరుకున్నారో అన్నీ నెరవేరాలండి. సో, ఇదండి ఈరోజుటి వీడియో.